ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం చేసిన మేళ్లు ఏంటి, ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అందించారు. సో ఇది ఒకసారి గమనించి చూస్తే ఇది ఒక రివ్యూ రిపోర్ట్. 100 రోజులకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం చేసిన పనులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ 20వ తారీఖుకి సరిగ్గా 100 రోజులైంది. అయితే బాబు అధికారంలోకి వచ్చేటప్పటికి ఖజానా అంతా ఖాళీగా ఉంది. అయినప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు చంద్రబాబు గారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు నేనున్నాను అనే భరోసా కల్పించారు చంద్రన్న. అందుకనే ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు. నిరుద్యోగ యువతకు 16,437 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డిఎస్సికి చర్యలు తీసుకున్నారు. 9 డిఎస్సీల ద్వారా 1996 నుంచి నేటి వరకు చంద్రబాబు ప్రభుత్వాలు 2,32,179 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాలు చేయడం జరిగింది. జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా యువతకు ద్రోహం చేశాడు. పేదవారి ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 100కు పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల పెన్నిది అయ్యారు. విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యం, 2 కేజీల బంగాళాదుంపలు, 2 కేజీల కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 లీటర్ పామాయిల్, బిస్కెట్లు అందించారు. ఆదివాసీ ప్రాంతాలలో జగన్ ప్రభుత్వం గోదావరి వరద బాధితులకు కేవలం 5 కేజీల బియ్యం, 50 గ్రాముల కందిపప్పు, 4 టమాటాలు, 4 బంగాళాదుంపలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. కానీ ఈ ప్రభుత్వం అలా చేయడం లేదు. వరద ప్రాంతంలో ఆ సమయంలో అర్ధరాత్రులు కూడా చంద్రబాబు గారు పడుకోకుండా పనిచేశారు. వరద బాధితులకు నేనున్నాననే భరోసాని కల్పించారు. అలాగే ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను సైతం అమలు చేస్తూ వచ్చారు. ఈ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ ప్రజలకు వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమరావతికి 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. పోలవరం నిర్మాణానికి 12,500 కోట్లకు కేంద్రం అనుమతి పొందారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, యువతకి ఉపాధి కల్పించారు. ఇదంతా కేంద్రం ఇచ్చిన దన్నుతోనే చేయడం అనేది చంద్రబాబు గారి విజయానికి ఒక తార్కాణం. వాట్సాప్ సందేశానికి స్పందించిన నారా లోకేష్ 25 మంది దివ్యాంగ విద్యార్థుల మార్కుల మెమోల్లో మార్పులు చేసి ప్రతిష్టాత్మకమైన ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ఐటీలలో ప్రవేశాలకు చొరవ తీసుకున్నారు. ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్ళింది.